హరికథకే వెలుగులు దిద్ది వన్నె తెచ్చిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి గారిని పద్మశ్రీ అవార్డు వరించింది. తెలుగు రాష్ట్రంలో పెరిగి తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ ఉమామహేశ్వరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బిగ్ టీవీ నుంచి. ఈ అవార్డు వరించడం ఏం చెప్తారు అసలు? ఈ పద్మశ్రీ అవార్డు రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నాకు నేర్పించినటువంటి గురువుల యొక్క అనుగ్రహం, అంతేకాకుండా నాకు ఈ విద్య నేర్పించినటువంటి కపిలేశ్వరపుర జమీందారులైనటువంటి ఎస్పీబీపీకే సత్యనారాయణరావు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి రాజరాజేశ్వరమ్మ గారు సర్వరాయ హరికథ గురుకులానికి ఎంతో సేవ చేస్తున్నారు. వారు నాకు పెట్టినటువంటి ఈ హరికథ భిక్ష. నేను ఇందువలన నాకు ఈనాడు తెలుగులోను సంస్కృతంలోను హరికథా గానాలు చేయడం వలన దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో, అంతేకాకుండా హార్వర్డ్ యూనివర్సిటీ వంటి అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో కూడా కథాగానాలు చేసే అదృష్టం కలిగినందుకు వారి యొక్క సహకారంతో జరిగింది. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మర్చిపోతున్న మాయమవుతున్న హరికథకు ఈ అవార్డు రావడం ఏం చెప్తారు? హరికథ అంటూ మర్చిపోవడం ఎక్కడా లేదండి. మా చిన్నప్పుడైతే వీధి వీధిలోనూ ఉండేది. ఒక్కొక్క హరిదాస్ గారు, అమ్ములు విశ్వనాథం గారు ఉన్నారంటే మా బందర్లో మా చిన్నప్పుడు ఒకవైపున ఆయన శ్రీమద్ రామాయణం చెప్పేవారు 40 రోజులు, ఇంకొక వీధిలో ఇంకొక చోట ఈయన కోట సచ్చిదానంద శాస్త్రి గారు, వారు మహాభారతం 40 రోజులు చెప్పేవారు. పొడుగు పాండురంగదాసు గారు బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఇంకొక 40 రోజులు. ఒకే ఊరిలో ఇటువంటి నిష్ణాతులైనటువంటి మహనీయులందరూ కూడా కథాగానాలు చేసేవారండి ఆ రోజుల్లో. నా చిన్నతనం, మా తల్లిదండ్రులు ఎక్కువగా హరికథను, సంగీత సాహిత్యాలంటే బాగా ఇష్టం కాబట్టి హరికథా గానానికి వెళుతూ ఉంటే నేను కూడా వారితో పాటు వెళ్ళిపోయేదాన్ని. సచ్చిదానంద శాస్త్రి గారి హరికథలని చిన్నప్పుడు చాలా విన్నా నేను. అమ్ములు విశ్వనాథం గారిది కూడా తక్కువ వినడం మాత్రం తెలుసు. వెళ్ళే 2-3 కథల కంటే ఎక్కువ వారి వినలేదు. సచ్చిదానంద శాస్త్రి గారు అయితే నేను మహాభారతం చదవక్కర్లేదండి, చిన్నప్పుడే మహాభారతం అంతా తెలుసుకున్నాను, అంత బాగా చెప్పారు ఆయన. ఆ కథాగానం విని ఇంటికి వచ్చి ఆ పాటలు అవి నేను పాడుతూ ఉండేదాన్ని. దాంతో ఒక అగ్గిపెట్టినేమో చిరతలుగా చేసుకుని నేను హరికథ చెప్తున్నట్లుగా ఏవో నాకు తోచిన మాటలు చెబుతూ, చిన్నతనంలో 8-9 సంవత్సరాల వయసు అలా చేసేదాన్ని. చిన్నప్పుడు నేను ఎక్కువగా స్కూల్లో కూడాను, స్కూల్ అయిపోయిన తర్వాత 3rd క్లాసు 4th క్లాసులో ఉండగా ఏదైనా పాటలు పాడేవారు, ఎవరైనా వచ్చి పాడమంటే భయం లేకుండా వెళ్ళిపోయి పాడేదాన్ని. ఏదైనా మాట్లాడిస్తే మాత్రం భయపడేదాన్ని, కానీ పాట అనేటప్పటికి ముందు వెళ్ళిపోయేదాన్ని. అలా ఆ విధంగా నాకు చిన్నప్పటి నుంచి హరికథల వినడం వలన, నా తల్లిదండ్రులకు కూడా ఎక్కువగా ఇష్టం ఉండడం వలన, వారు సంగీత విద్వాంసులు అవ్వడం వలన కపిలేశ్వరపుర జమీందారు గారి సతీమణి మచిలీపట్నం వారు నా పాట విని మా స్కూల్లో చేరమ్మా అని నన్ను తీసుకెళ్ళి అక్కడ చేర్పించారు. తెలుగులోను సంస్కృతంలో కూడా నేను హరికథా గానాలు నేర్చుకున్నానండి. ఈ పద్మశ్రీ ఉమామహేశ్వరి గారికి వచ్చిందనుకోవాలా, మీరు వన్నె తెచ్చినటువంటి హరికథకు వచ్చిందనుకోవాలా? నాకు ఉమామహేశ్వరి గారి కన్నా కూడా హరికథ అనేటువంటి ప్రక్రియకి ఈ పద్మశ్రీ రావడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే నిష్ణాతులైనటువంటి మహనీయులందరూ కూడా దీనికి సేవ చేశారు. ఆదిపట్ట నారాయణదాస్ గారు, పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు, ఇలా ఇటువంటి మహనీయులందరూ కూడా ఈ కళారాధన చేసి వారు తరించి ఈ లోకానికి అందించారు ఈ హరికథ కళను. అంటే ఇది నాకు వచ్చింది అనిసని నేను అనడానికి అది గొప్ప మాట కాదండి. ఈ హరికథ కళకే పద్మశ్రీ రావడం నేను చాలా గొప్ప విశేషంగా భావిస్తున్నానండి. మీకు హరికథ ఎందుకు నేర్చుకోవాలనిపించింది? ఇంత పెద్దటి అవార్డులు వస్తాయని ఆ రోజుల్లో అసలు అనుకున్నారా? అసలు ఎప్పుడు కూడా అనుకోలేదండి. బ్రతుకు తెరువు కోసం మా నాన్నగారు, మా జమీందారు గారు భార్య అడగడంతో మనకి ఆ అమ్మ పక్కన మనకున్నారు కాబట్టి, లేకపోతే నేను ఇంకొక ఊళ్ళో నీకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పంపించనమ్మా, ఆమె వల్లనే నిన్ను అక్కడికి చేర్పిస్తున్నాను, మన ఊళ్ళో ఉన్నారు కాబట్టి నీ క్షేమాలు మాకు తెలుస్తాయి కాబట్టి అని తీసుకెళ్ళి అక్కడికి అప్పచెప్పడం. వారు కూడా నన్ను వేరే చూడకుండా వారి ఇంట్లో ఒక్కొక్క అమ్మాయిలాగానే నన్ను చూస్తూ నాకు భోజన వసతులన్నీ కూడా ఆ జమీందారు గారి సంస్థానంలోనే భోజనాలు పెట్టి నాకు ఎప్పుడు కూడా వస్త్రాలు ఇచ్చి, ఏదైనా హరికథా ప్రోగ్రాం జరిగితే దానికి ప్రజెంటేషన్స్ ఇచ్చి ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారండి. వారి యొక్క ప్రోత్సాహమే నన్ను ఈనాడు ఇంతటి దాని చేసింది. హరికథను నేర్చుకునే రోజుల్లో మీకు ఇది జీవనాధారం అవుతుందని అసలుకి అనుకున్నారా ఎప్పుడైనా? అంటే నేను జీవనాధారం కూడా అవ్వాలనే ఉద్దేశం చేత మా ఇంట్లో అక్క చెల్లెళ్ళలో పెద్దదాన్ని నేను,
మా అన్నదమ్ములు ఇద్దరు, మేము నలుగురు అక్క చెల్లెళ్ళం. మా తండ్రి ఒక నాదస్వర విద్వాంసులు. ఆ ఒక నాదస్వరం సంగీత పాఠాలు చెప్పి సంగీతంతో ఈ సంసారం గడవటం కూడా చాలా కష్టంగా ఉండేది. పాపం మా అమ్మగారికి బాల్య వివాహం. ఆమె ఆ రోజుల్లోనే సంగీతంలో లోయర్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇక హైయర్ గ్రేడ్ చదువుతూ ఉండగా ఇంకా పరీక్షలకు వెళతాను ఇంకొక వారం రోజులు అంటూ అనుకుంటూ ఉండగా నేను కడుపున పడటం, ఆమెకి జరగటం ఇవన్నీ కూడా వద్దు, నువ్వు రెస్ట్ తీసుకోవాలని చెప్పి నేను ఆపేశారండి. మా అమ్మ అంటూ ఉండేదనమాట, నేను చేయవలసింది చిన్నప్పటి నుంచి కూడా అధ్యాత్మ రామాయణ కీర్తనలు, ఇటు సంగీతం ఇవన్నీ కూడా చాలా బాగా పాడేవారు. మీ వరుసనే వెంటనే పుట్టేయడం, పిల్లలు, బాల్య వివాహం, 9 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. 13వ సంవత్సరంలోనే ఆవిడ కాపురానికి రావడం, అన్నయ్య తర్వాత అన్నారు నేను పుట్టడం, ఇలా వరుస అందరూ. ఇక ఆవిడ సంగీతం ఆగిపోయింది. ఇంట్లో పాడుతూ ఉండేవారు, ఆవిడ పాడుతుంటే మేము పాడటం అట్లా జరిగిందనమాట. ఆ ప్రోత్సాహంతో నేను ఈ పాఠశాలలో చేరగలిగానండి. అంటే మీరు ఏ వయసులో ఈ కథలను చెప్పడం కానీ లేకపోతే ఇంట్రెస్టెడ్గా వెళ్ళాలి అని అనుకున్నారు? ఎప్పుడు మొదలు పెట్టారు మీ కెరియర్? నాకు 13వ సంవత్సరంలో మా జమీందారు గారి భార్య నన్ను అడిగితే అలాగేనమ్మా వస్తానని చెప్పి వారితో అన్నాను. కానీ తల్లిదండ్రులను విడిచిపెట్టి అక్క చెల్లెళ్ళు అందరిని విడిచిపెట్టి వెళ్ళడం చాలా బెంగ అనిపించి అసలు ఈ ప్రసక్తే మా తల్లిదండ్రుల దగ్గర తీసుకురాలేదండి. మరలా వారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వారు వచ్చారు ఆ బంగ్లాకి. వచ్చినప్పుడు నన్ను కబురు పంపించారు, మా పాఠశాలకి వస్తానంది అమ్మాయి రాలేదేంటని అంటే అప్పుడు నేను మా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఒక మనిషిని పంపించి మాట్లాడించారు. నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మీకు వచ్చిన భయమేం లేదు అని మా తల్లిదండ్రులతో కూడా చెప్పడంతో ఇంకా వారు అంతటి మహనీయులు అడుగుతున్నారమ్మా, నువ్వు చాలా పుణ్యవంతురాలివి, వెళ్ళిరా అని చెప్పేసి మా నాన్నగారు 10th క్లాస్ పరీక్ష రాసిన 3వ రోజునే తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పారండి పాఠశాలలో. అక్కడ పాఠశాల సెలవులకు వెళుతున్నారు వాళ్ళు. ఇంకా మళ్ళీ సెలవులకు వెళ్ళిపోతే ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే మళ్ళీ రాదని వారేం చేశారంటే అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి గురువు గారు కడల వీరదాస్ గారు, లేదమ్మా వాళ్ళు వచ్చేస్తారు వారం 10 రోజుల్లోనే. నేను చాలా కొంచెం నెమ్మదిగా అమాయకత్వంగా ఉండేదాన్ని. మా ఇంట్లో చాలా నెమ్మదనమాట. నేను ఎక్కువ మాట్లాడటం కూడా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. దాంతో ఆయన వారింట్లోనే ఉంచేసుకుని ఆ 20 రోజుల పాటు వారే భోజనం పెట్టి, రాణిగారు వచ్చేస్తున్నారు, వారి అబ్బాయి పెళ్ళికి వెళ్ళారు అని దొరగారు రాణిగారు వచ్చేస్తారని నన్ను బలవంతంగా అక్కడ ఉంచేసి భోజనం పెట్టి ఆ నెల రోజుల్లోనే నాకు 20 రోజుల్లోనే గౌరీ కళ్యాణం అనే హరికథను నేర్పించారండి. నేర్పించేటప్పుడు మా రాణిగారు రావటం, నేను వారి దగ్గర చెప్పేటప్పటికి గురువుగారు వెంటనే నన్ను హరికథాగానం చేయించేశారు. అంటే నేను 10th క్లాస్ చదివేటప్పుడు బైహార్ట్ చేయడం బాగా అలవాటు కదా, ఆ బైహార్ట్ మా నాన్నగారు సంగీతం చెప్పడం ఇవన్నీ కూడా తొందరగా ఈ గురువుగారు చెప్పేటప్పటికి నేర్చుకోగలిగాను. అంటే అటు తల్లిదండ్రులను వదిలిపెట్టి హాస్టల్కి వెళ్ళడం కానీ, లేదు అని అంటే కళని నేర్చుకోవాలి కథని కూడా అని చెప్పేసి అప్పుడు ఏమన్నా భయం అనిపించింది అక్కడ ఉండను అని మారమేమన్నా చేశారా? చేశానండి. అసలు 1 నెల రోజులు ఉన్న తర్వాత ఏదో ఊళ్ళో ఏదో పిచ్చి మాట్లాడారని చెప్పి భయం వేసి నేను హరికథ ఫస్ట్ ఈ నెల రోజుల్లోనే చెప్పేటప్పటికి అందరూ కూడా ప్రశంసించారు. ఊళ్ళో వారేనా, జమీందారు దంపతులేనా. అయితే పిచ్చి మాటలు ఎవరో మాట్లాడేటప్పటికి నాకు భయం వేసి మా నాన్నగారికి వెంటనే ఉత్తరం రాసేసా, దాన్ని తీసుకొచ్చేసేయి, వద్దు అని. మా అమ్మగారు నేను చచ్చిపోతాను, నువ్వు దాన్ని తీసుకురాకపోతేనే పాపం ఆవిడ. ఇక వచ్చేటప్పటికి మీరు ఇట్లాంటి మాటలు రాణి గారు జమీందారు గారి భార్య ఆవిడ ఏమన్నారంటే, ఇట్లాంటి మాటలు పట్టించుకోవద్దు, పల్లెటూరులో ఏదో రకరకాలుగా మాట్లాడతారు, ఆ అమ్మాయి చిన్నపిల్ల చక్కగా నేర్చుకుంటోంది, నా దగ్గరే ఉంటుంది కదా, మీరేం భయపడకండి, నేను అమ్మాయి గొప్ప కళాకారిణి అవుతుంది, నేను మీరు తీర్చిదిద్దుతాను అమ్మాయిని అని చెప్పేవారండి. వారు కూడాను సాహిత్యంలోనూ సంగీతంలో కూడా వారు చిన్నప్పుడు నేర్చుకున్నారు. ఆ నేర్చుకోవడం వలన ఏం చేసేవారంటే, ఇప్పుడు ద్రౌపది మాన సంరక్షణం అనే హరికథ గానం చేసామనుకోండి, ద్రౌపదిని పాంచాలి పంచభర్తృక అని దుశ్శాసనుడు నోటికి వచ్చినట్లుగా మాట్లాడతాడు. నువ్వు వచ్చి నా అంకాన్ని అధిరోహించు అని దుర్యోధనుడు మాట్లాడేటప్పటికి ఆ మాటలు అటువంటివి. మనం స్త్రీలం, మనం ఒక స్త్రీ, ఉన్నతమైన స్త్రీ ఆవిడ, సాక్షాత్తు ఈమె కవోష్ణ రక్త సంగ్రహణకీమె కాళికాదేవి కానీ పాంచాలి కాదు అని ఆయన వికర్ణుడు అంటాడు. మీరు జుట్టు పట్టుకుని ఆవిడని లాగుతున్నారు, వస్త్రాలు లాగుతున్నారు, ఆవిడ పాంచాలి అనుకుంటున్నారా, ఆమె ద్రౌపది అనుకుంటున్నారా, ఈ కౌరవుల యొక్క అంతు చూడడానికి వచ్చినటువంటి మహాకాళి ఆవిడ అని ఆయన సభలో అంటాడనమాట. వీరు పరాభవం చేస్తుంటే
అలా అటువంటి మహాకాళి అవతారమైనటువంటి ద్రౌపది, ఆవిని చిన్న చిన్న మాటలతోటి మనం ఆవిని తక్కువగా అంచనా వేయద్దు. మనం ఆవిని ఎంతో ఉన్నతమైనటువంటి స్త్రీగా మనం చెప్పాలి అని తప్పులు కూడా ఆవిడ పుస్తకం దగ్గర పెట్టుకుని కొన్ని తీసేసేవారండి. కవులు అలాగే రాస్తారు, మనం చెప్పకూడదని. అటువంటి గొప్ప మహామనీషి ఆవిడ, స్త్రీ విదుషీమణి ఆవిడ. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు చేశారు కదా. ఇప్పుడు వచ్చినటువంటి అవార్డు అన్నిట్లోనూ అత్యంత ప్రాధాన్యమైన అవార్డు అనుకోవచ్చా? అంతే కదండి. నాకు నేషనల్ అవార్డు మొన్న అంటే 2019 సంవత్సరంలో నాకు సంగీత నాటక అకాడమీ అవార్డు ఇచ్చారు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. అది వచ్చేటప్పటికే చాలా ఆనందపడ్డాం. కళాకారులకు అసలు ఆ అవార్డు రావటమే చాలా గొప్ప విశేషం. అసలు పద్మశ్రీ కన్నా కూడా అందరూ చాలా కళాకారులందరూ కూడా ఎంతో ఆనందపడతారు. అందులో నాకు కరోనా రావడం వలన బయట మొన్న ఫిబ్రవరి 23వ తేదీన ఇచ్చారండి. చాలా ఆనందపడ్డాము. మా సంస్థ వారందరూ కూడా చాలా సంతోషించారు. ఇది అంతా మా హరికథా లోకానికే ఒక గొప్ప అవార్డు అని చెప్పి నేను ఆనందపడ్డాను. అంతకన్నా ఉత్కృష్టమైనటువంటి పద్మశ్రీ అవార్డు రావటం నా పూర్వజన్మ సుకృతం. ఇది నాకన్నా కూడా కళా సరస్వతికి, ఈ హరికథ అనే కళకి వచ్చింది పద్మశ్రీ అని నేను భావిస్తున్నానండి. భారత ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటున్నాను. నేటి తరం వాళ్ళకి హరికథ గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పటి పరిస్థితులను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి హరికథ అంటే ఇటు సంగీతం నేర్చుకోవాలండి, డాన్స్ ఉండాలి, నృత్యం నేర్చుకోవాలి, ఇటు సాహిత్యం తెలియాలి. ఏదో అక్షరం మొక్కలు 4 నేర్చేసుకుని హరికథ చెప్పేయడం, ఏదో మా అమ్మాయి హరికథ నేర్చుకుంటుందండి ఒక అరగంట సేపు చెప్పండి అంటే ఇలా ఏది కాదు. ఒక డాన్స్ నేర్చుకోవాలంటే ఒక ఐటెం నేర్చేసుకుని మా అమ్మాయి స్కూల్లో చేసేస్తుందండి అని తీసుకెళ్ళిపోతారు. ఏదన్నా సంగీతం నేర్చుకోవాలన్నా కూడా అట్లాగే ఏదైనా 2 పాటలు నేర్చుకుని వెళ్ళిపోతారు. అట్లా కాదండి, ఇది నేర్చుకోవాలంటే ఒక కోర్స్ అని ఒక పద్ధతిలో పెట్టారన్నమాట సర్వరాయ హరికథ గురుకుల సంస్థాపకులు. ఆ గురు అంటే సంగీతం, ఇటు నృత్యం, తెలుగు, సంస్కృతం ఇవన్నీ నువ్వు నేర్చుకుంటూ హరికథ తర్వాత నేర్చుకోవాలన్నమాట. మీతో పాటు చాలామంది పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అయ్యయ్యో, నాకన్నా సీనియరు అసలు మన కోట సచ్చిదానంద శాస్త్రి గారికి మన లాస్ట్ ఇయర్ ఇచ్చారండి. అసలు మా అందరికీ వచ్చినట్లుగా ఫీల్ అయిపోతున్నామండి. గురువుగారు మీకు రావడం మేము ఎంతో ఆనందపడిపోతున్నామండి అనేసనంటే ఆయన చాలా ఆనందపడిపోయారు. నేను ఎంతోమందికి నేర్పించానమ్మా, ఎవరు కూడా నా పేరు చెప్పడం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ వారి హరికథలు విని నేను చిన్నవి అగ్గిపెట్టి లాంటి దాన్ని పట్టుకుని చిరతలుగా చేసుకుని హరికథలు ప్రాక్టీస్ చేశానని చెప్పేసానని అన్నావు. నువ్వే అసలు నా శిష్యురాలివి, అంతరంగిక శిష్యురాలి నువ్వేనమ్మా అని ఆయన ఎంతో ఆనందపడిపోయారండి. అంటే మీరు ఆంధ్రాలో పుట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు కదా, 2 తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డగా ఏం చెప్తారు? నేను పుట్టింది నా తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ఆశీస్సులతోటి, వారి అనుగ్రహంతో నాకు వారి గర్భాన పుట్టేటువంటి అదృష్టం కలిగిందండి. అయితే పూర్వజన్మ సుకృతం వల్ల నేను కపిలేశ్వరపుర సంస్థానంలో జమీందారు గారి అనుగ్రహం కలిగింది, వారి జమీందారు దంపతుల యొక్క. అంతేకాకుండా మీరు అడిగిన ప్రశ్న ఒకసారి తెలుగు రాష్ట్రం ఆ విధంగా నేను అక్కడుండగా చాలా రాష్ట్రాల్లో తెలుగులో హరికథా గానాలు చేశాను. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తరువాత అసలు ఈ హరికథా గురుకులాన్ని పెట్టడానికి పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు, అయితే మా జమీందారు గారికి వీరికి చాలా స్నేహం ఉందన్నమాట. నేను వేద పాఠశాల పెడదాం అనుకుంటున్నాను, నేను పరమాచార్య గారు పెట్టమని వారు చెప్పారు, అనుజ్ఞ ఇచ్చారు. నేను పెడదాం అనుకుంటున్నాను. దానితో పాటే ఒక సంగీత కళాశాల కానీ నృత్య కళాశాల కానీ పెడదాం అనుకుంటున్నానంటే ఈ 2 కళాశాలను పోషించేది దేశం ఉంది. అనేకమైన కళాశాలలు అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ సంగీతం నృత్యానికి. కానీ హరికథ అనే ప్రక్రియ చాలా గొప్పది. ఆదిభట్ట నారాయణదాసు గారు పుట్టి 150 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి. అప్పుడు 50 సంవత్సరాల నాడు ఆయన 100 సంవత్సరాలు అయింది. చాలా గొప్ప కళాకారుడైన అచ్చ తెలుగు భాషలోనూ సంస్కృతంలోనూ తెలుగులోనూ హరికథా గానాలు చేసినటువంటి మహనీయమూర్తి. అటువంటి వాడు మళ్ళీ పుట్టలేదు. మీరు ఆయన సంప్రదాయాన్ని మీరు హరికథ పాఠశాల పెట్టండి, అందరికీ ఉచిత భోజన వసతులు మీ తండ్రి గారి పేరున హరికథా గురుకులాన్ని పెట్టి మీరు ఉచితంగానే భోజనం పెడతానంటున్నారు, ఉచితంగానే గురువులకి మీరు జీతాలు ఇచ్చి నేర్పిస్తానంటున్నారు. కాబట్టి నేను తప్పనిసరిగా మీకు
అన్ని ఏర్పాట్లు చేస్తానని ఒక సిలబస్ రాసి వారు ఇచ్చారు. వారి మాట ప్రకారంగానే హరికథా గురుకులాన్ని స్థాపించారండి. ఈ 2 గురుకులాలు కూడా చాలా వైభవంగా సాగుతున్నాయి. మా జమీందారు దంపతులు ఈ మధ్యనే కాలం చేశారు ఇద్దరును. అయినప్పటికీ కూడా వారి కుమారులైనటువంటి డాక్టర్ రామ్మోహన్ గారు, అలాగే డాక్టర్ కృష్ణమోహన్ గారు, వారి కుమారులైనటువంటి బాలమురళి గారి దగ్గర వారికి సంగీతం అంటే ఎంతో ఇష్టం కాబట్టి వారి కుమారులైన చలపతి సంజయ్ బాబు ఆయనకి సంగీతం నేర్పించారు. ఎన్నో కచేరీలు చేశారు. అమెరికాలో చదువుకుని అక్కడ కూడా ఎంతోమందికి వారు నేర్పించారు, కచేరీలు చేశారు. వారు కూడా ఈ స్కూల్ని చూసుకుంటున్నారండి. ఎంతో బాగా సాగుతున్నాయి 2 స్కూళ్ళు కూడాను. హరికథ చెప్తూ తన చేతి మునివేళ్లతో కూడా స్వరాన్ని వినిపిస్తున్నారు ఉమామహేశ్వరి గారు. అసలు ఈ పద్మశ్రీ అవార్డు వరించడము ఎన్ని సంవత్సరాల ఫలితం, కష్టం అని అడుగుదాము, చెప్పండి. అంటే దేశంలో నాకంటే చాలా గొప్ప కళాకారులు ఉన్నారండి హరికథా గానం చేయడంలో. అంటే నేను సంస్కృతంలో హరికథా గానం మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మహాకవి కాళిదాస్ సమారోహ చేశారు. అప్పుడు ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులని చాలా సంస్కృతంలో చాలా గొప్ప నిష్ణాతులు, వ్యాకరణ సూత్రధారి, హరికథా గానంలో చేయటంలో గొప్పవారు. అంతేకాదు ఆయన సంగీతంలో కూడా చాలా గొప్పవారు. అటువంటి మహనీయులు కుమార సంభవం హరికథా గానాన్ని రచించి నాకు ఇచ్చి మా స్కూల్కి అప్పచెప్పారు. దాన్ని నాకు మా స్కూల్లో మ్యూజిక్ టీచర్ గారు రాజ్యలక్ష్మి గారు నేర్పించారు. తొలుతగా నేను అది నేర్చుకుని ఉజ్జయినిలో ప్రదర్శన చేశాను. ఆ చేయటంలో అక్కడకు అనేక మంది అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాలు జరిగాయండి. ఈ ప్రక్రియ నేనే నృత్యం చేసుకుంటూ, నేనే పాడుకుంటూ, నేనే అభినయం చేస్తూ, నేనే ప్రవచనం చెబుతూ చెప్పేటువంటి హరికథ ఇది తెలుగువారి యొక్క సంప్రదాయం అన్నమాట. అదే తమిళనాడు వారైతే క్రింద కూర్చుని గానం చేస్తూ ప్రవచనం చెబుతారు. అలాగే మహారాష్ట్ర వారైతే ఓన్లీ గానం చేస్తూ కథాగానం చెబుతారు. అంటే గానమే, ఓన్లీ గానం ద్వారానే తెలుస్తుంది. ఇక ఉత్తరప్రదేశ్ అయితే వెనకాల గానం చేస్తుంటే వారు ప్రవచనం చెప్తారు. కానీ మాది అలా కాదు, మేమే పాడుకోవాలి, మేమే నాట్యం చేయాలి, మేమే అభినయం చేసుకోవాలి, మేమే ప్రవచనం చెప్పాలి. అలా చెప్పడం వలన అక్కడ వారందరికీ, ఉజ్జయినిలో వారందరికీ కూడా నూతనంగా కనిపించి వారు ఇటువంటి ప్రక్రియ మేము ఎక్కడా చూడలేదని చెప్పేసి అని అనడం, ఆ ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద పండితులు, నిష్ణాతులు, స్కాలర్స్ అందరూ రావడం, మళ్ళీ మళ్ళీ వారి యొక్క ఇతర రాష్ట్రాల్లో కథాగానాలు నావి ఏర్పాటు చేయడం, నేను ఇంతటితో ఒక హరికథతో ఊరుకోకుండా 10 హరికథలు నేర్చుకోవడం, ప్రతి సంవత్సరం ఉజ్జయిని వచ్చి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని, మహంకాళి మాత నేను నమ్ముకున్న దైవం, ఆ స్వామివారి ఈశ్వరుడు, వారిని దర్శించుకుని అక్కడ కథాగానం చేయడం, అలా 10 సంవత్సరాలు జరిగిందండి. ఇలా జరుగుతూ నేర్చుకుంటూ చెప్పడం, దేశాలన్నీ కూడా తిరగటం, ప్రోగ్రామ్స్ చేయటం అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఆ సంస్థలో ఉండగానే నేను అన్నీ చేశాను. ఆ తర్వాత వివాహం అయిన తర్వాత కూడా నేను అనేకమైన ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం వారు ఆంధ్రదేశంలో అయితే 300 మంది హరికథకులు ఉన్నారు. మన ఈ రాష్ట్రంలో 30 మంది కూడా లేరమ్మా. కాబట్టి మీరు తెలంగాణ మెట్టినిల్లు అయింది కాబట్టి మీరు ఇంకా మాకు సేవ చేయాలి మా ప్రాంతంలో అని పూజ్యనీయులైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు, మన రమణాచారి గారు, ఆయన హరికథ లోకానికి ఎందరో కళాకారులకి భిక్ష పెట్టారు మహనీయులు. ఆయన ఇక్కడ హరికథ నువ్వు చేయాలంటే ప్రతి దేవాలయంలో హరికథా గానం చేయాలమ్మా అని ఇక్కడ ఉన్నటువంటి హరిదాసులందరికీ కూడా ఇచ్చారు అవకాశాన్ని. నాకు కూడా నువ్వు కూడా చేయాలమ్మా, నువ్వు పెద్దదానివే, అనేకమైన చోట్ల చెప్పావు, నీతో నువ్వు కూడా చెబుతూ ఉంటే కాస్త కొంతమంది ఇంకా ముందుకు వస్తారని చెప్పి వారు ప్రోత్సహించారు. అలాగే సాంస్కృతిక శాఖ హరికృష్ణ గారు, ఈనాడు ఈ సాంస్కృతిక శాఖ హరికృష్ణ గారు నాకు నా యొక్క ఈ ప్రొఫైల్ని వెంటనే అందుకుని టైం అయిపోయిందని కూడా అన్నారు వారు. దానిని మన పూర్వ సీఎం గారైనటువంటి చంద్రశేఖరరావు గారికి వారికి అందచేయటం, దాని నా యొక్క అదృష్టం అనమాట. ఇది మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఇది నాకు పూర్వజన్మ సుకృతంగా వారందరికీ కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. కృతజ్ఞతలండి. తెలంగాణ వారు ఇచ్చినటువంటి నా సహకారం జీవితంలో నేను మర్చిపోలేనమాట. అదండి. రంగం ఏదైనా కష్టపడి పనిచేస్తే గుర్తింపు దక్కుతుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఉమామహేశ్వరి. కెమెరామెన్ హరీష్తో సుజాత, హైదరాబాద్.